హాయ్! వెల్కమ్ టు కిషోర్ కోనసీమ. పనస ముక్కల పలావ్. కార్తీక మాసంలో నాన్ వెజ్ తినలేకపోతున్నామని ఫీల్ అవ్వకుండా, ఈ పనస ముక్కల పలావ్‌ని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రెషర్ కుక్కర్‌లో సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా ఒక అర కేజీ పనస ముక్కలు తెచ్చుకొని, పసుపు రాసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని, గిన్నె పెట్టుకొని, కొద్దిగా వాటర్ వేసి, దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు పనస ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. 80% ముక్కలు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మరొక గిన్నె పెట్టుకొని దాంట్లో మసాలాకు కావాల్సిన మసాలా పౌడర్ కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోండి. మరొక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి యాలక్కాయలు, లవంగాలు, షాజీరా, అనాస పువ్వు, పలావాకు వేసుకొని, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వేపుకోవాలి. కొంచెం పనస ముక్కలు కొంచెం ఘాటుగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు బాగా ఏగుతూ ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయలు ఏగుతూ ఉన్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పనస ముక్కలను కూడా వేసుకోండి. పనస ముక్కలు ఇవి వేగుతూ ఉంటే ఒక్కసారి కలుపుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను కారం, మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా వేసి ముక్కలకు పట్టే వరకు వేపుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి మరొకసారి కలుపుకోండి. ముక్కలంతా బాగా పట్టే వరకు కలుపుకొని రుచికి సరిపడా అంత ఉప్పు వేసి ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకోండి. అలా కలుపుతూ ఉన్నప్పుడు దాంట్లోనే అలా కలుపుకొని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను వేడి నీళ్ళు కాసి పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్ దాంట్లో వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి సిమ్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది 3 విజిల్స్ వచ్చి ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసేసరికి గుమగుమలాడే పనస ముక్కల పలావ్ రెడీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. నాన్ వెజ్‌కి ధీటుగా ఉంటుంది. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.